ఇక మా బామ్మ చేసి ఫాన్ పర్ ఆకి వెళ్ళాడు నెత్తి కిరాక్ అయిపోతాయి చేసి ఫాన్ పర్ ఆకి నెత్తి కిరాక్ అయిపోతాయి మొత్తం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కళ్ళెత్తురు కళ్ళు అదురా మా కళ్ళు కట్టెలు గుడిసె ఎక్కత్తురు. ఏం చేస్తారు బ్రో? మేము చేస్తున్నావు నువ్వు ఇంత టాలెంటెడ్ ఇక్కడ ప్లాస్టిక్ సంచి అదే ఒక్క ఆనికి 10 మంది అవ్వచ్చు. ఏమంటుడు పొగిలితేనే మంటలుతాడా? అది నచ్చిందా బ్రో? అరే మాట షాపుకి పేరాలు మనం వేసుకున్నాం. ఏమో ఎందుకైతే తిరుగుడు తాగుడు పాస్ దేవునికి ఐదు రాలేదు ఏం చెప్తారా మొత్తం తిరుగుడు తప్ప దేవుడికి నైట్ మంద ఉందా ఇలా అనిలే వాడు వీళ్ళు అదే ఎత్తురు వాళ్ళు ఇట్లా ఎత్తురు అలానే ఉన్నాడు. అంటే 9 మందికి 1.5 కిలో కోడి బతుకులా మరు అది వాళ్ళకి ఇస్తారు నాకు అర్థమవుతుంది. మా వాడేమో మొత్తం బియ్యం మొత్తం మెత్త సేమియాలు చేసారు. సేమియాలు నీళ్ళు ఉన్నాయి అట్లనే ఒకసారి మా వాళ్ళు మేక వాడికి వస్తలేరు. మేకేదిరా అరే మేకేది మేక అదోనా మేక కోని పోసుకొని మేక అని చెప్తుంది నరుకుంటాం మనవాడ. ఊరిని మొత్తం గ్యాంగా నువ్వు మనిషి ఏం చేస్తున్నారు రాహుల్? అసలు తింటున్నానే ఎట్లున్నారా? మాట్లాడే అంత వేసినాం చేసిన వాళ్ళని ఇక్కడ ఉసుండ పెట్టి వాళ్ళు తెంగి తింటారు తెంగి అంత వేసినాం చేసిన వాళ్ళని ఇక్కడ ఉసుండ పెట్టి వాళ్ళు తెంగి తింటారు తెంగి అవుతుంది. మావాడికి తిందామంటే రికం లేదు. ఉల్లిగడ్డలు అయితే పరోటాలు మొత్తం మా బొమ్మడి ఆడు మొత్తం పాన్ పరాక్ అయిపోయినాడు. నేను చెప్పలే ఇక మావాడు అప్పటి నుంచి తాడుకు ఏటి ఎత్తుండు. అందరిది 3వ పెగ్ అయితే వీడు 4వ పెగ్గు. కళ్ళు బాగా తాగుతాడు. వీడు అట్టుంటది ఆగో అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ. అది ఒకటే కాల చేతుకు మూతికి రికమే ఉండదు ఆడికి. అది ఆడికి ఒకటే కాల చేతుకు ఉంటాయి. మావాడు ఆదర్శ అంటే వాడు అప్పట్లో బాగా ఊపిడి కొంచెం డల్ అయిపోయినాడు.
సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడితే. అడుక్కోడు అడు తాగినాడు, ఎటు పోతున్నాడో కూడా ఆడికి వెళ్తలేదు, సుమారు పడతలేదు, ఏం చెప్తా జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మా సర్పంచ్ కాబోయే సర్పంచ్ ఈసారి కప్పు నమ్మితే భయ్యా